బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి పాల్గొని ప్రసంగించారు. బుధవారం సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి పాల్గొని మాట్లాడుతూ, మహిళలకు చదువు వద్దు అనే బ్రాహ్మణ అగ్రకుల ఆధిపత్య రోజులలో వితంతు మహిళలను, నిమ్న వర్గాల మహిళలను చేరదీసి వారి కోసం పాఠశాలలు నెలకొల్పి చదువు నేర్పిన ఆదర్శ దంపతులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలు అని తెలియజేశారు. నేటికి చట్టసభల్లో మహిళలకు తరగతుల వారీగా ప్రాతినిధ్యం దక్కడం లేదని, మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళా హక్కుల కోసం పోరాటం కొనసాగించడమే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళి అని తెలియజేశారు. అనంతరం నూతన సంవత్సర ఐద్వా క్యాలెండర్ను విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు కిరణ్మయ్, కరుణ, అంజలి, సునీత, లక్ష్మి, మాధవి, హారిక, మల్లీశ్వరి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.